సింగపూర్ను కరోనా కొత్త వేవ్ వెనకిస్తోంది. మే 5 నుంచి మే 11 మధ్య వారం వ్యవధిలోనే 25,900కు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో 13,700 కేసులు రికార్డయ్యాయి. వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సగటు సంఖ్య వారం ప్రారంభంలో 181 ఉండగా తర్వాతి వారంలో అది 250కి చేరుకుంది. ఈ నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసుపత్రిలో బెడ్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసరం కాని సర్జరీ కేసులను తగ్గించాలని కోరింది. కరోనా వేవ్పై హెల్త్ మినిస్టర్ ఓంగ్ ఏ కుంగ్ కూడా స్పందించారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రస్తుతం కరోనా వేవ్ ప్రారంభంలోనే ఉన్నట్లు తెలిపారు. మరో 2 నుంచి 4 వారాలు అంటే జూన్ మధ్య నుంచి జూన్ చివరిలోపు కరోనా వేవ్ పీక్కు చేరుకుంటుంది. ఏటా 1 లేదా 2 కొత్త వేవ్లు వస్తూనే ఉంటాయని ఆయన వెల్లడించారు. సింగపూర్ను కరోనా కొత్త వేవ్ వణికిస్తోంది. మే 5 నుంచి మే 11 మధ్య వారం వ్యవధిలోనే 25,900కు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులు రికార్డయ్యాయి. వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సగటు సంఖ్య వారం ప్రారంభంలో 181 ఉండగా తర్వాతి వారంలో అది 250కి చేరుకుంది. ఈ నేపథ్యంలో హెల్త్ మినిస్ట్రీ ఒక ప్రకటన జారీ చేసింది. ఆసుపత్రిలో బెడ్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసరం కాని సర్జరీ కేసులను తగ్గించాలని కోరింది. కరోనా వేవ్పై హెల్త్ మినిస్టర్ ఓంగ్ ఏ కుంగ్ కూడా స్పందించారు. ఇంకా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రస్తుతం కరోనా వేవ్ ప్రారంభంలోనే ఉన్నట్లు తెలిపారు. మరో 2 నుంచి 4 వారాలు అంటే జూన్ మధ్య నుంచి జూన్ చివరిలోపు కరోనా వేవ్ పీక్కు చేరుకుంటుంది. ఏటా 1 లేదా 2 కొత్త వేవ్లు వస్తూనే ఉంటాయని ఆయన వెల్లడించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు, సింగపూర్ లో COVID-19 KP2 అనే వేరియంట్ ప్రస్తుతం చాలా ఎక్కువ మందిని అటాక్ చేసిందని తెలుస్తా ఉంది. మనం గమనిస్తే ఈ నెల 5వ తారీఖు నుంచి దాదాపుగా 11వ తారీఖు మధ్య దాదాపుగా 25,900 మందికి ఈ కొత్త ఏమైతే COVID-19 ఏమైతే ఉందో కోవిడ్ దాదాపు KP2 వేరియంట్ అయితే చాలా మంది ఇప్పటికే అటాక్ చేసింది. తర్వాత దీని మీద చాలా అప్రమత్తంగా ఉండాలి. వారం రోజుల్లోనే దాదాపుగా 26,000 మందిని అటాక్ చేసింది. కాబట్టి ఈ కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఖచ్చితంగా తప్పకుండా మాస్కులు కూడా ధరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సింగపూర్ గవర్నమెంట్ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాప్తి ముందే ముందస్తుగా మాస్కులు ధరించి తర్వాత గతంలో ఏమైతే మనం కోవిడ్ కు సంబంధించిన వ్యవహారంలో ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకున్నామో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఆ ప్రికాషన్స్ తీసుకుంటే ఇది వ్యాప్తి చెందకుండా ఉండడానికి సగం కారణం అవుతుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ ఏమైతే KP2 వేరియంట్ ఏమైతే ఉందో COVID-19 ఖచ్చితంగా ఇది చాలా ఫాస్ట్ గా అటాక్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పని కూడా సింగపూర్ గవర్నమెంట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇది పాకక ముందే ఎవరికి వాళ్ళు మాస్కులు ధరించడం, తర్వాత గతంలో ఏమైతే కోవిడ్ వచ్చినప్పుడు తర్వాత రాకుండా ఉండడానికి తీసుకున్న ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన సింగపూర్ గవర్నమెంట్ భావిస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.